టెట్ ప్రిపేర్ అయ్యేటటువంటి తెలంగాణ ఐపీ ఆస్పిరెంట్స్కి పేపర్ 1లో ప్రీవియస్ పేపర్స్ మనం స్టడీ చేస్తున్నాం. సార్ దగ్గర కాపీ రైట్ పడిద్ది. ప్రీవియస్ పేపర్లు మనం స్టడీ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈరోజు మనం 2017 ఫైనల్కి సెట్ దీంట్లో మనం ఇంతకుముందు తెలుగు, సైకాలజీ, అదే చైల్డ్ డెవలప్మెంట్, తెలుగు, ఇంగ్లీషు చూసాము. ఇప్పుడు సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ ఇక్కడ మనం కంటిన్యూ చేద్దామండి. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ 121. క్రింది వాటిలో బంగాళాదుంప కాండం రూపాంతరం, వేరు రూపాంతరాలు వరుసగా. సో ఈ కింది వాటిలో కాండ రూపాంతరం, వేరు రూపాంతరాలు వరుసగా బంగాళాదుంప మరియు ఉల్లి, ఉల్లి మరియు అల్లం, బంగాళాదుంప మరియు క్యారెట్, బీట్రూట్ మరియు క్యారెట్. దీనికి సరైన సమాధానము 121 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. బొద్దింక దేహానికి ఇరుపక్కల పార్శ్వభాగాల్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలను ఏమంటారు? నాసికా రంధ్రాలు, ట్రాకియా, పాయు రంధ్రాలు, శ్వాస రంధ్రాలు. సో దీనికి సరైన సమాధానము 122 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఎపిస్టింక్చర్ దీనితో తయారవుతుంది. తేనె, తేనెటీగల విషము, తేనెటీగల మైనము, తేనెటీగల విసర్జనం. ఎయిత్ క్లాస్ బిట్ అండి ఇది. దీనికి సరైన సమాధానం 123 ఆప్షన్ 2. కాదండి, 123. ఆప్షన్ 3 ఇక 2 అని ఇచ్చాడు, కానీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఎపిస్టింక్చర్ అనేది తేనెటీగల మైనం. తేనెటీగల విషయాన్ని హనీ బీ పాయిజన్ అంటారు. తేనెటీగలకు సంబంధించినటువంటి తేనెతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ప్రోడక్ట్స్లో మన తేనెటీగల విషం ఉంటుంది, తేనెటీగల మైనం ఉంటుంది. మైనాన్ని ఏం చేస్తారంటే ఎపిస్టింక్చర్లో ఉపయోగిస్తారు. ఇది దేనికోసం అంటే షూస్ పాలిష్ చేయడానికి వాటి కోసం ఉపయోగిస్తారు. తర్వాత నెయిల్ పాలిష్ కోసం ఉపయోగిస్తారు. తర్వాత తేనెటీగల విషం ఏదైతే ఉందో బీ పాయిజన్ అంటారు. సో దీన్ని ఆర్థరైటిస్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తారు, కేళ్ల నొప్పుల కోసం. కానీ ఇక్కడ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ 3 అని ఇచ్చాడు. ఒకసారి చూడండి, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది బయాలజీలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. విటమిన్లకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. B1 బెరిబెరీ, B2 గ్లాసైటిస్, B3 ఎనిమియా, B12 పెర్నీషియస్ ఎనిమియా. 124. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 ఎనిమియా. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళలోతి కిరణాలను అదుపులో ఉంచేది ఏది? కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఓజోన్, వాతావరణంలోని తేమ. దీనికి సరైన సమాధానము 125 ఆప్షన్ 3 ఓజోన్. యాస్పిరెంట్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ వీడియోని లైక్ చేయండి అండి. అదేవిధంగా వీడియోని హైప్ చేయండి. హైప్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. మన ఛానల్ కొంచెం ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అండి. మనకి చిన్న చిన్న క్రియేటర్స్ కోసం ఇచ్చినటువంటి ఒక ఆప్షన్ ఒకటైతే ఉంది. సో వీడియో చూసే ఆస్పిరెంట్స్ వీడియోని చూసి వదిలేయకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి ఎర్నింగ్స్, ఈ రిస్క్ అనేది మీకు ఒక వీడియో రూపంలో ఇంతకుముందు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో దీని వెనక చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందండి. సో మరి ఇదన్నీ ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం రెడీ చేసుకుంటూ రెగ్యులర్గా ఇలా వీడియోలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు
మీ ప్రోత్సాహంతో మన ఛానల్ ఇంకొంచెం ముందుకు పోవాలని మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చేసేటటువంటి దీని వీడియోకి సంబంధించినటువంటి ఛానల్కి సంబంధించిన రెమ్యునరేషన్ అనేది ఈ వీడియో ఎడిటర్కి ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా సరిపోదండి. యాక్చువల్గా ఇది మంత్లీ అతనికి ఒక 500 ఇస్తున్నాను ఈ వీడియోని ఎడిటింగ్ చేయడానికి, థంబ్నెయిల్స్ కోసం కానీ వాటి కోసం కానీ మంత్లీ 500 ఇస్తున్నాను. కానీ నాకు యాక్చువల్గా ఇప్పటి వరకు 6 months నుంచి వచ్చినటువంటి అమౌంట్ కేవలం 1200 మాత్రమే. సో మరి దాని లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే వచ్చేటటువంటి అమౌంట్ కంటే నేను దీనికి పెట్టేటటువంటి ఖర్చే చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్ ఒకసారి మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్ తర్వాత ఒక హైప్ తోటి మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నానండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ వాయువును కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ప్రీస్ట్లే, క్యావెండిష్, లెవోయిజర్, హెల్మెంట్. 126. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 క్యావెండిష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. సీలింగ్ ఫ్యాన్ రెక్కల్లో ఉండే చలనం ఏది? క్రమరహిత చలనము, స్థానాంతర చలనము, డోలన చలనము, భ్రమణ చలనము. 127. సో దీనికి సరైన సమాధానము 127 ఆప్షన్ 4 ఆప్షన్ భ్రమణ చలనము. నెక్స్ట్ క్వశ్చన్, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, హరిత రేణువులో ఏముంటుంది? మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మెర్క్యూరీ. దీనికి సరైన సమాధానము 128 ఆప్షన్ 1 మెగ్నీషియం. నెక్స్ట్ క్వశ్చన్, తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది అని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? న్యూటన్, మైకేల్ ఫారడే, స్టీఫెన్ హెల్స్, ఇంజన్ హౌస్. 129. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 మైకేల్ ఫారడే. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్య పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 2, 7, 4, 8. 130. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 7. వైశాల్య పరంగా ప్రపంచంలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 131. ఉన్ని పరిశ్రమలో కార్డింగ్ అనగా రంగు వేయటం, దువ్వటం, వడకటం, కడగటం. ఇన్ వూలెన్ ఇండస్ట్రీ కార్డింగ్ మీన్స్, డాడీ చెప్పేదే. వూలెన్ ఇండస్ట్రీ కార్డింగ్ మీన్స్ కలరింగ్, కోంబింగ్, స్పిన్నింగ్, వాషింగ్. రంగులు వేయటం, దువ్వటం, వడకటం, కడగటం. ఆప్షన్ 2 దువ్వటం, కార్డింగ్, కోంబింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్యూసెక్ అనగా క్యూబిక్ మీటర్ పర్ సెకండ్, క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్, క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్, క్యూబిక్ మిల్లీమీటర్ పర్ సెకండ్. క్యూసెక్లు. దీనికి సరైన సమాధానము 132 ఆప్షన్ 3 క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అని క్యూసెక్స్ అని పిలుస్తారు. నీటి ఘనపరిమాణాన్ని కొలవడానికి మనకి ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి, కొంచెం మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పదార్థాన్ని అయోడిన్తో పరీక్ష చేయగా అది నీలి నలుపు రంగుకు మారింది. ఆ పదార్థంలో ఉన్నదేంటి? మాంసకృతులు, కొవ్వులు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు. 133. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 పిండి పదార్థాలు. ఇదే కార్బోహైడ్రేటు లేదా స్టార్చ్. నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తనంతట తానే ఆగిపోయి విద్యుత్ వలయాన్ని ఆపేసే పరికరం ఏది?
ఎల్ఈడి ఎంసీబీ కేడబ్ల్యూహెచ్ ఐఎస్ఐ. సో దీనికి సరైన సమాధానము 134 ఆప్షన్ 2 ఎంసీబీ. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? శివాజీ, అశోకుడు, చంద్రగుప్తుడు, శ్రీగుప్తుడు. 135. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 చంద్రగుప్తుడు. దీనికి పేరు కూడా ఉంటుందండి, చంద్రగుప్త మౌర్యుడు అంటారు ఆయన. మౌర్య సామ్రాజ్యం పేరు మీద అతనికి చంద్రగుప్త మౌర్యుడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతదేశపు ఈ భౌగోళిక మండలానికి చెందింది? మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, దక్షిణ భారతదేశం. 136. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 దక్షిణ భారతదేశం. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని హైప్ చేయండి. కొత్తగా చూసి యాస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రెగ్యులర్గా ప్రతిరోజు మీ టెట్ అయిపోయే వరకు, డిఎస్సి అయిపోయే వరకు మీకు వీడియోలు ప్రతిరోజు రెగ్యులర్గా మీకు అందించే ప్రయత్నం చేస్తామండి. సో ఈ ఒక్క రోజుతోటి మీరు ఈ ఛానల్ని మర్చిపోయే అవకాశం ఉండదు. రెగ్యులర్గా ఛానల్ తోటి మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 137. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు? తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక. ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఒడిస్సా, తెలంగాణ, కేరళ, తమిళనాడు. దీనికి సరైన సమాధానము 137 ఆప్షన్ 2 ఆర్ 3. ఆప్షన్ 2, 3 రెండు కరెక్ట్ అని ఇచ్చాడండి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత గ్రామ సభల్లో సభ్యులు ఎవరు? వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామంలోని ఓటర్లందరూ. 138. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 గ్రామంలోని ఓటర్లందరూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజధాని ఏది? ధాన్యకటకము, విజయపురి, ప్రతిష్టానపురం, అమరావతి. ఇంపార్టెంట్ అని పెట్టింది. 139 ఆప్షన్ 2 విజయపురి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల చేత ప్రజల కొరకు నడిపే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంగా నిర్వచించింది ఎవరు? రూజ్వెల్ట్, అబ్రహం జార్జ్, వాషింగ్టన్, అబ్రహాం లింకన్. 140. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 అబ్రహాం లింకన్. అంటే దీనికి కోడ్ ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు నడిపే ప్రభుత్వం, అంటే అన్నీ లింక్ అయ్యి ఉన్నాయి ప్రజలకి. సో కాబట్టి లింకన్, అబ్రహాం లింకన్ లింక్ చేశాడు అన్నిటినీ, అందరినీ ప్రజల కోసం అన్నిటినీ లింక్ చేశాడు. కోడ్ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో తేమ మంచుగా, పొగ మంచుగా, వర్షంగా, తుషారంగా భూమి మీద పడ్డాన్ని ఏమని పిలుస్తారు? అవపాతము, ద్రవీభవనము, ఆర్ద్రత, జలచక్రము. దీనికి సరైన సమాధానం 141 ఆప్షన్ 1 అవపాతము, ప్రిసిపిటేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 142. భారతదేశాన్ని ఎక్కువగా వర్షాన్ని ఇచ్చే ఋతువులు ఏవి? భారతదేశానికి ఎక్కువ వర్షాన్ని ఇచ్చే ఋతుపవనాలు ఏవి? నైరుతి, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య. దీనికి సరైన సమాధానము 142 ఆప్షన్ 1 నైరుతి ఋతుపవనాలు. వీడియోని లైక్ చేయండి, వీడియోని హెల్ప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి ఫ్రెండ్స్ లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రెగ్యులర్గా చేయడానికి మేము ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు దాదాపు ఇట్లాంటి చాలా పేపర్లు ఉన్నాయండి మన దగ్గర. మరి మీరు వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేసినట్లయితే మీకోసం ఇంకా ఎక్కువ టైం కేటాయించి
మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల చేత ఓడిన బెంగాల్ నవాబు ఎవరు? హైదర్ అలీ, జహంగీర్, సిరాజుద్దౌలా, టిప్పు సుల్తాన్. దీనికి సరైన సమాధానం 143, ఆప్షన్ 3 సిరాజుద్దౌలా. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో కలిగిన పర్వతాలు ఏంటి? ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగంలో ఉన్నాయి హిమాలయాలు, ఆల్ప్లు, అట్లాస్, డ్రాకెన్బర్గ్. దీనికి సరైన సమాధానం 144, ఆప్షన్ 3 అట్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మెథడాలజీ అండి, ఈవీఎస్ మెథడాలజీ. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక సిఫార్సు చేయబడిన పాఠశాలలు ఏవి? ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, సెకండరీ పాఠశాలలు, హయ్యర్ సెకండరీ పాఠశాలలు. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక సరఫరా చేయబడిన పాఠశాలలు. దీనికి సరైన సమాధానము 145, ఆప్షన్ 2 ప్రాథమికోన్నత పాఠశాలలు. నెక్స్ట్ క్వశ్చన్ 146, భారత రాజ్యాంగ ప్రవేశిక ఆధారంగా ఏవైనా 5 ప్రశ్నలు తయారు చేయండి. ఈ ప్రశ్నలకు ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించినవి. ప్రశ్నించడం, పరికల్పన చేయడం, సమాచార నైపుణ్యము, ప్రాజెక్ట్ పనులు, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలో విషయ అవగాహన. దీనికి సరైన సమాధానము 146, ఆప్షన్ 1 ప్రశ్నించడం, పరికల్పన చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఒక వృత్తి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుని చేత మాత్రమే చేపట్టబడేది? పక్షుల వలస అధ్యయనము, ఒక దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల, ఒక పరిశ్రమకు క్షేత్ర పర్యటన, ఒక ఆరోగ్య కేంద్రానికి క్షేత్ర పర్యటన. దీనికి సరైన సమాధానము 147, ఆప్షన్ 1 విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడి చేత చెప్పేది ఏంటి? అందులో పక్షుల వలస అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్ 148, 5వ తరగతిలో ఒక విద్యార్థి పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 85% మార్కులు సాధించాడు. అతని గ్రేడ్ ఎంత? బి+, ఏ+. దీనికి సరైన సమాధానం నాకు నిద్రపోతుందా? 148, 3 ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 149, విద్యార్థుల నుంచి ఈ రకమైన ప్రశ్నలు ద్వారా వ్యవస్థాపనం, సహసంబంధం, భావోద్భావము, వివరణ వంటి అభ్యాసన అంశాలను రాబట్టవచ్చు. వ్యాసరూప, లఘు సమాధాన, అతి లఘు సమాధాన, లక్ష్యాత్మక. దీనికి సరైన సమాధానం 149, 1 వ్యాసరూప ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సహసంబంధము, భావోద్వేగము, వివరణ వంటి అంశాలను రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150, ఈ క్రింది వాటిలో ఒకటి ప్రక్రియ నైపుణ్యాల యొక్క అభ్యాసం సూచిక కానిది? వర్గీకరణ, మాపనము, భావ ప్రసారము, నిష్పాదనము. 150, దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 నిష్పాదనము. నెక్స్ట్ సైన్స్ అయిపోయాయండి. దీని తర్వాత ఇంకా మనకి ఇందులో మిగిలిన మ్యాథ్స్ మెథడాలజీ ఉన్నాయి. మ్యాథ్స్ మెథడాలజీ కింద నుంచి చూద్దామండి. స్థాన విలువలను వివరించడానికి ఉపయోగపడే బోధనోపకరణం ఏది? ఘనాకార కడ్డీ,
జియో బోర్డు, డామినో, పోసల చట్రం. 118. 118 ఇక్కడ నుంచి 120 నుంచి అండి. 4, 5, 6 అక్షరాలను రాయండి. దీని ద్వారా పరీక్షించదలసిన విద్యా ప్రమాణం ఏది? 120. ప్రాతినిధ్యం వహించడం, వ్యక్తపరచడము, సమస్య సాధన, అనుసంధానం. దీనికి సరైన సమాధానము 120 ఆప్షన్ 2 వ్యక్తపరచడం. నెక్స్ట్ క్వశ్చన్ 119. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానం కానిది ఏది? అన్వయము, సంసర్గము, వల్లెవేయటము, పునర్విమర్శ. 119. 119 ఆప్షన్ 3 వల్లెవేయటం. నెక్స్ట్ క్వశ్చన్ స్థాన విలువను వివరించడానికి ఉపయోగించే బోధన ఉపకరణం ఏది? ఘనాకార కడ్డీ, జియో బోర్డు, డామినో, పోస్టల్ చట్రం. దీనికి సరైన సమాధానం 118 ఆప్షన్ 4 పోస్టల్ చట్రం. సో దీనికి ఒక కోడ్ ఉంటుందండి. స్థాన విలువ అంటే పోసల చట్టం. దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే స్నానం చేసేటప్పుడు మెళ్ళ ఉన్న పూసల దండ తీసుకొని అక్కడ తగిలిచ్చారు. అది కోడ్. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. పూసల దండని స్నానం చేసేటప్పుడు బయట ఉంచి లోపలికి వెళ్తున్నాడు ఇంకతను తడపకుండా. సో ఇది కోడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆగమన పద్ధతికి చెందని లక్షణం ఏది? తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకి, ఉదాహరణ నుంచి సూత్రీకరణ, మూర్త విషయాల నుంచి అమూర్తీకరణ, ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరించడానికి. ఆగమన పద్ధతి చెందని లక్షణం 117 ఆప్షన్ 1 తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకి. నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యా నమూనాలు, ఫజిల్స్, మాయా చదరాలు, చిక్కు ప్రశ్నలు మొదలైన వాటిని చేయించడం ద్వారా విద్యార్థులు పెంపొందించే విలువ ఏది? క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, వినోద విలువ, ప్రయోగాత్మక విలువ. 116 అట్లా అవుతుంది, మంచిగా అవుతుంది అట్లా. దీనికి సరైన సమాధానము 116 ఆప్షన్ 1 క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ 116 3 116 3 వినోదపు విలువ. నెక్స్ట్ క్వశ్చన్ 115 గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వాళ్ళు ఎవరు? ఆగస్ట్ కాంటే, అరిస్టాటిల్, హెన్రీ పాయింకర్, లాక్. 115 అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించింది అరిస్టాటిల్. అరిచేతి పరిమాణం అని గుర్తుపెట్టుకోండి కోడ్. అరిచేతి పరిమాణం. అరిస్టాటిల్ గణితం అంటే భయపడేటటువంటి విద్యార్థులకు అరిచేతి పరిమాణంలో ఒక దెబ్బ కొట్టింది. ఇంకే అరిచేతి పరిమాణంలో అరిస్టాటిల్ పరిమాణం. నెక్స్ట్ క్వశ్చన్ 115 2. నెక్స్ట్ క్వశ్చన్ సో ఇవి మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించినవి బిట్లు. మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటివి బిట్లు ఇప్పుడు చూద్దాం. సో ఇవి స్పీడ్గా ఓన్లీ క్వశ్చన్ చదువుతాను, ఆన్సర్ చదువుతాను. 114 P = 4x², T = 5x, R = 5y అయిన PTR/100 విలువ ఎంత? 114. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 x⁴qy. నెక్స్ట్ క్వశ్చన్ 113
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 ప్లస్ 2 టు ద పవర్ ఆఫ్ 0 ప్లస్ 3 టు ద పవర్ ఆఫ్ 0 అనే దానికి సమానం. దేనికి సమానం? 113. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, 6 టు ద పవర్ ఆఫ్ 0. నెక్స్ట్ క్వశ్చన్. -4x/3 y ఈజ్ ఈక్వల్ 3/4 అయిన y విలువ ఎంత? దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2, -3/4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్. పదకొండు, 20, 21, 30 తరగతుల ఎగువ హద్దులు వరుసగా. దీనికి సరైన సమాధానము 111. ఆప్షన్ 4, 20.5, 30.4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నగరంలో వివిధ పార్కుల్లో ఉన్న చెట్ల సంఖ్య వరుసగా 33, 38, 48, 33, 34, 34, 33, 24 అయిన వాటి బహుళకాలు ఎంత? 110. ఆప్షన్ 3, 33. అంటే బహుళకం అంటే రిపీటెడ్ నెంబర్ అని అనుకుంటున్నా అండి. ఎక్కువసార్లు రిపీట్ అయ్యే నెంబర్ని బహుళకం అంటారు. అది నేను చదువుకొని ఉన్నా. ఒకవేళ కరెక్ట్ అయితే చూడండి. 33 అంటే ఎక్కువ రిపీట్ అయిన నెంబర్ ఉంది కాబట్టి ఇది బహుళకం. నెక్స్ట్ క్వశ్చన్. వృత్తరేఖా చిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే కోణం విలువ ఎంత? వృత్తరేఖ చిత్రంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణం 90, 180, 270, 360. 109. ఆప్షన్ 4, 360 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. 108. ఒక దత్తాంశంలో 10 రాసులు కనిష్ట విలువలు 20 మరియు గరిష్ట విలువ 35 అయిన పై పరిశీలనలో సగటుగా ఉండదగింది ఏది? దీనికి సరైన సమాధానం 108. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. వీడియోని లైక్ చేయండి, వీడియోని హెల్ప్ చేయండి. కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ప్రతిరోజు రెగ్యులర్గా టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు ఇలాంటివి చాలా పేపర్లు ఉన్నాయి మన దగ్గర. మొత్తం ఆన్లైన్ పేపర్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసాము. వీటికి విత్ కీ పేపర్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇవన్నీ మీకు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లు చూడటం వల్ల మీకు 100% మీకు ఎక్కువ రాబోయేటటువంటి టెట్లు మంచి స్కోర్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఎవరు చూసినా కానీ మనకి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెట్ ఎగ్జామ్లో. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ అనేటటువంటి బటన్ క్లిక్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ మాకు యాడ్ అవుతాయి. మాకు ఛానల్ కొంచెం ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మగా 6% లాభాన్ని పొందాడు. మరి ఆ వస్తువు అమ్మిన వెల ఎంత? దీనికి సరైన సమాధానము 107. ఆప్షన్ 4 అండి. 689 రూపాయలకి అమ్మిన వేల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. 100 మీటర్ల భుజం కలిగిన ఒక చతురస్ర మైదానం చుట్టూ బయట 5 మీటర్ల వెడల్పు కలిగిన బాట కలదు. ఆ బాట వైశాల్యము చదరపు మీటర్లలో ఎంత? 106. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, 2100. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడండి. కాలం 1, కాలం 2. 1 మిల్లీలీటరు, 1 లీటరు, 1 కిలోలీటరు. 1000 సెంటీమీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్, 1 సెంటీమీటర్ క్యూబ్. సో దీనికి సరైనటువంటి మ్యాచింగ్ అడిగాడు. 105. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఆప్షన్ 4 అంటే A3. 1 మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. B1 అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ 1 కిలోలీటర్ అంటే 1 మీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్. భుజం 5 సెంటీమీటర్లు, 1 కరణం 8 సెంటీమీటర్లు కలిగిన రాంబస్ వైశాల్యం ఎంత? దీనికి సరైన సమాధానం 104.
ఆప్షన్ 4. ఆప్షన్ 4 24. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం ఏబిసిలో బీసీ భుజము డి వరకు పొడిగించబడింది. యాంగిల్ ఏసీడీలో 115 డిగ్రీలు మరియు యాంగిల్ ఏ = 45 అయిన బి కోణం విలువ ఎంత? దీనికి సరైన సమాధానం 103. ఆప్షన్ 3 70 డిగ్రీలు అండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఆంగ్ల అక్షరాల్లో 2 కంటే ఎక్కువ సౌష్ఠవాక్షరాలు కలిగి ఉన్న అక్షరం ఏది? ZOEH 102. 2 కంటే ఎక్కువ సౌష్ఠవాక్షరాలు కలిగి ఉన్నటువంటిది 102. ఆప్షన్ 2 అండి. సో ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓని మనం ఎన్ని సౌష్ఠవాక్షరాల నుంచి అయినా మనం చేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మడిస్తే లెఫ్ట్ టు రైట్ 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇట్లా అడ్డంగా క్రాస్ చేస్తే టాప్ బాటం 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఇట్లా ఏ యాంగిల్లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అనేటటువంటివి మనకి సిమెట్రికల్గా 2 వస్తాయి. సో కానీ మరి అట్లా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఉందనుకోండి, హెచ్ని గతంలో ఒక పేపర్లో అడిగాడండి, హెచ్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే నిలువుగా చేయొచ్చు. ఇట్లా ఇక్కడ నిలువుగా చేస్తే ఏమవుతుంది, హెచ్ 2 లెఫ్ట్ రైట్ 2 సేమ్ ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి అదొకటి. నెక్స్ట్ అడ్డంగా, సో కాబట్టి హెచ్ని 2గా చేయగలుగుతాం. 2 సిమెట్రికల్ యాక్సిస్గా మనం వాటిని డివైడ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఏది అంటే 2 కంటే ఎక్కువ అక్షరాలుగా విడగొట్టబడేది ఏది అంటే కలిగినటువంటిది ఓ. నిర్ణయం చేయొచ్చు 2 కంటే ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాకార తలము, వక్రతలము మరియు ఒక శీర్షము కలిగి ఉన్న ఘనాకారము ఏది? శంకువు, గోళము, స్తూపము, పట్టకము. దీనికి సరైన సమాధానము 101. ఆప్షన్ 1 శంకువు. ఒక వృత్తాకార తలము, వక్రతలము, ఒక శీర్షము కలిగి ఉన్నటువంటిది శంకువు. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని లైక్ చేయండి అండి. వీడియోని హైప్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అండి. చిన్న ఛానల్స్ కాస్త మీరు మీ యొక్క సపోర్ట్ ఉంటే మన ఛానల్ కూడా కాస్త ముందుకు వెళ్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ఈ ఛానల్ మొత్తం కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి, ఎక్కువ రిస్క్ తోటి చేసేటటువంటి ఛానల్ అండి ఇది మంది. నెక్స్ట్, 2 అట్టపెట్టెలు 500 ఘనపు సెంటీమీటర్ల స్థలాన్ని ఆక్రమిస్తే అలాంటి 200 అట్టపెట్టెలు దాచడానికి అవసరమైనటువంటి స్థలం సెంటీమీటర్లో ఎంత? దీనికి సరైన సమాధానము 100. ఆప్షన్ 3 50,000. సో యాస్పిరెంట్స్ అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి అండి, హైప్ చేసే ప్రయత్నం చేయండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ ఉన్నటువంటి టైం మొత్తం మీకే స్పెండ్ చేయడం జరుగుతుందండి. సో ఈవెన్ ఇంట్లో ఇబ్బంది అవుతున్నా కానీ, పిల్లలకి ఇక్కడ వాళ్ళు టీవీ చూడటానికి కానివ్వండి, దేనికైనా ఇబ్బంది అవుతున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా మీకోసం చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేసి హైప్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 99. 8 రూపాయలకు 80 పైసలకు కలిగినటువంటి నిష్పత్తి ఎంత? 8 రూపాయలకి 80 పైసలకు ఉండే నిష్పత్తి 99. ఆప్షన్ 2 అండి, 10:1. నెక్స్ట్ క్వశ్చన్, 98. అసలు వడ్డీ రేటు, కాలము, సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ అయినప్పుడు ఈ క్రింది వాటిలో సాధ్యమయ్యేటటువంటిది ఏది? దీనికి సరైన సమాధానము 98. ఆప్షన్ 2 ఏ మరియు బి. ఏ లేదా బి సరైంది. సి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్, సి ఈజ్ ఈక్వల్ టు ఎస్.
నెక్స్ట్ ప్రశ్న 0.07 ప్లస్ 0.08 ప్లస్ 0.9 దేనికి సమానమైంది? దీనికి సరైన సమాధానం 97 ఆప్షన్ 3 0.978. నెక్స్ట్ క్వశ్చన్ x ఈజ్ ఈక్వల్ టు 1/4 y ఈజ్ ఈక్వల్ టు 3/2 అయితే x ప్లస్ వై డివైడెడ్ బై x మైనస్ వై విలువ ఎంత? 96. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 -7/5. నెక్స్ట్ క్వశ్చన్ (95) క్రింద ఇవ్వబడినటువంటి భిన్నాల్లో చిన్నది ఏది? 95. గుర్తించండి సరైన సమాధానము. చిన్నది ఏది అంటే 95 ఆప్షన్ 1 11/10. నెక్స్ట్ క్వశ్చన్ 94 కాలం 1 కాలం 2 తోటి జతపరచమంటున్నాడు. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. 94. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ని కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నామండి. ఇలాంటి ఎన్ని వీడియోలు మీకు ముందు రాబోయే రోజుల్లో మీ అందరికీ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఛానల్ మీతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మీ సక్సెస్ కోసం మా ఛానల్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లైక్ చేసే ప్రయత్నం చేయండి. 94. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 a = 2 b = 4 c = 1 d = 4. నెక్స్ట్ క్వశ్చన్ 93 0.9 ఇంటూ √1.6 విలువ ఎంత? 93. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1.2. నెక్స్ట్ క్వశ్చన్ 7/9 యొక్క సంకలన విలోమం ఎంత? 7/9 యొక్క సంకలన విలోమము ఎంత? 92. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 7/9. నెక్స్ట్ క్వశ్చన్ -4 8 -7 5 -5 1 6 పూర్ణ సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసేటప్పుడు ఎల్లప్పుడూ మధ్యలో ఉండే సంఖ్య ఎంత? 91. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3 1. నెక్స్ట్ క్వశ్చన్ 90. సో ఇవి అయిపోయినాయండి. మ్యాథ్స్ అయిపోయింది మనకి, ఇంతకు ఇంగ్లీష్ కూడా అయిపోయింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి పేపరు. నెక్స్ట్ పేపర్ని కంటిన్యూ చేద్దామండి. ఇంకా అయిపోయాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. సైన్స్ అయిపోయింది, మెథడాలజీ అయిపోయింది. నెక్స్ట్ పేపర్కి వెళ్దామండి. సో ఇది మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయినటువంటి పేపర్ అండి. 2017 సెట్ ఈ పేపర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ట్ పేపర్కి వెళ్దామండి. డే 3 సెషన్ 2 సెట్ 8. సో దీంట్లో ఈ పేపర్ని మనం ఇక్కడ చేసే ప్రయత్నం చేద్దామండి. కీని ఒకసారి కీ చూసి బిట్స్ ప్రయత్నం చేద్దాం.
యాస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి. మన చిన్న ఛానల్ని ప్రమోట్ చేసేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటే మీలాంటి హైప్ చేసేటటువంటి, లైక్ చేసేటటువంటి వాటితోటి ఎక్కువ మన ఛానల్ ముందుకు వెళ్తుంది. సో ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. సో మరి నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటిది కీ పేపర్ ఒకసారి చూడండి అండి. ఇది మనకి కీ పేపర్. దీన్ని ఇప్పుడు మనం బిట్లు చేసే ప్రయత్నం చేద్దామండి. ఇక మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన ఛానల్లో ఇంకా సైకాలజీ సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి కోడ్స్ కూడా ఉన్నాయండి. షార్ట్ కట్స్, కోడ్స్ అన్నీ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి ప్లేలిస్ట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా చూసే యాస్పిరెంట్స్ వీడియోని ఒకసారి ప్లేలిస్టులు మీరు విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ అందరికీ యూస్ఫుల్ కంటెంట్ ఉంది మన ఛానల్లో, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ కూడా. సో ఇక ఇట్లాంటివి మరిన్ని వీడియోలు ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇక ఇప్పుడు మనకి స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఫస్ట్ ఇక చూడండి, సెషన్ ఎఫ్ అండి. ఇది సెషన్ 2 ఎఫ్ సంబంధించినటువంటి పేపరు, డే 3కి సంబంధించింది. సెషన్ ఎఫ్. ఇప్పుడు మనకి ఒక్కొక్క బిట్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, భాషా వికాసంలో 3వ దశ ఏది? ప్రాక్ భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషా అవగాహన దశ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలించబడేవారు ఒకళ్ళే. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఫలదీకరణ చెందిన మానవుని అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? 20 జతలు, 22 జతలు, 23 జతలు, 16 జతలు. సో ఇది నిన్న మనం రీసెంట్గా దీన్ని స్టడీ చేసామండి, చదువుకున్న వీటి గురించి. ఒకటి కంప్లీట్గా వీటి మీద నుంచి మనకి అనువంశికత, పరిసరాలు, పెరుగుదల, పరిణితి చాప్టర్ సంబంధించినటువంటి దాంట్లో నుంచి బిట్ కంపల్సరీగా మనకి వీటి మీద ఎక్కువగా ఉండే ఫలదీకరణానికి సంబంధించినటువంటి దాని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, దానికి 3, 23 జతలు. ఫలదీకరణ చెందిన అండంలో 23 జతలు ఉంటాయి. శుక్రకణంలో 23 ఉంటాయి, అండకణంలో 23 ఉంటాయి. అవి రెండు కలిస్తే 23 జతలు ఏర్పడతాయండి. నెక్స్ట్, ప్రియాజీ సంజ్ఞానాత్మక వికాసంలో అంతర్బుద్ధి దశలో పరిమితి ఏది? సర్వాత్మకవాదము, బదిలపరుచుకునే భావన, వస్తు శాశ్వతత్వము, అహం కేంద్రవాదం. దీనికి సరైన సమాధానము 4, ఆప్షన్ 2, బదిలపరుచుకునేటటువంటి భావన. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మనకి టైం మించిపోయినా కానీ మీకోసం వీడియోలు చేస్తున్నాము కాబట్టి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేసినట్లయితే మీకు కూడా ఇలాంటివి ముందు అందుబాటులో రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం శిక్ష తప్పించుకోవడానికి విధేయతను పాటించే దశ ఏది? పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సంప్రదాయ స్థాయి 3వ దశ,
సంప్రదాయ స్థాయి 4వ దశ. 5. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శారీరక అవసరం ఏది? ఆహారం, దుస్తులు, గృహము, ఆత్మగౌరవం. దీనికి సరైన సమాధానం 6వది ఆప్షన్ 1 ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భావావేశ రంగానికి చెందనిది ఏది? విశ్లేషణ, సంశ్లేషణ, శీలస్థాపన, స్వాభావీకరణ. దీనికి సరైన సమాధానము 7 ఆప్షన్ 3 శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004 రాశాడు. ఇందులో అభ్యసన వైకల్యం ఏమిటి? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్కాల్క్యులియా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 8 ఆప్షన్ 4 డిస్కాల్క్యులియా. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వయస్సు భావన ప్రవేశపెట్టింది ఎవరు? తొమ్మిది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 ఆప్షన్ 1. మానసిక వయసును భావన ప్రవేశపెట్టింది ఎవరు అంటే బినే, నేనే అంటున్నాడు. బినే అంటే నేనే అని గుర్తుపెట్టుకోండి. మానసిక వయసును ఎవరు ప్రవేశపెట్టారంటే నేనే అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలనాల్లో రకాల్లో ఒకటి ఏది? స్వీయ పునర్బలనము, పరోక్ష పునర్బలనము, ప్రత్యక్ష పునర్బలనము, నిరంతర పునర్బలనము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణము వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియలు అంతర భాషణగా మారుతుంది అని చెప్పిన వారు ఎవరు? స్కిన్నర్, వైగోట్స్కీ, రోజర్స్, బండురా. దీనికి సరైన సమాధానము 11 ఆప్షన్ 2 వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే ఫ్రెండ్స్ రెగ్యులర్గా ప్రతిరోజు మీకు వీటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయడం జరుగుతున్నది. తర్వాత మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా అన్ని రకాలైనటువంటి పేపర్లు మీకు బిట్ పేపర్స్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో కాబట్టి మీరు ఒకసారి హైప్ చేయండి, వీడియోని లైక్ చేస్తే మీకు ఎప్పటికీ కూడా మనకి ఛానల్ మీతో పాటు ఉంటుంది. బుర్నర్ ప్రకారం బోధన ఉపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఏది? దీనికి సరైన సమాధానము క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ 2 ఇచ్చాడు, చిత్ర ప్రతిమ పద్ధతి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ద్విపార్శ్వ, అనుకూల, ప్రతికూల, శూన్య. 13. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 శూన్య, అంటే రెండింటికి ఎలాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, పునరభ్యాసానికి మరొక పేరేంటి? పొదుపు పద్ధతి, డెజావు పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, జైగార్నిక్ ప్రభావం. 14. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 పొదుపు పద్ధతి. పునరభ్యాసన పద్ధతిని పొదుపు పద్ధతి అంటారండి. మన ఛానల్లో వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క బిట్ కూడా మనకి అందుబాటులో ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ ఒక పబ్లికేషన్ బుక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇందులో ప్రతి ఒక్క అంశం దాంట్లో ఉంది. సో కాబట్టి కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు తక్కువ టైంలో ఫాలో అయితే మొత్తాన్ని మీరు ఒక్కసారి చదివే పని లేకుండా వింటే ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయండి. ఈజీగా సమాధానం చేయగలుగుతారు. టాపిక్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో అక్కడ క్రియేట్ చేసి ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క లెసన్ని డైరెక్ట్గా బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్
15వ క్వశ్చన్. అభ్యాసనం పైన తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? కోఫ్కా, పావ్లోవ్, థార్న్డైక్, బ్రూనర్. సో దీనికి సరైన సమాధానం 15, ఆప్షన్ 3, థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్ 16. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు? 16, ఆప్షన్ 2, పావ్లోవ్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క శాస్త్రవేత్త పేరు మీద మనకి ఉన్నటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక చోట్ల లిస్ట్ అవుట్ చేసుకోండి. పక్కాగా కంపల్సరీగా ఒకటి గ్యారంటీగా 100% బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ఆత్మభావనకు చెందినది ఏది? సన్నగా, విశ్వాసము, బరువు, లింగము. దీనికి సరైన సమాధానం 17, ఆప్షన్ 2, విశ్వాసం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది? సో చూడండి, ఇది కూడా మనకి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి అంతర్గత కారకాల్లో మనకి నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ అని నేర్చుకున్నామండి. ఇది కూడా మనకి డైరెక్ట్గా మనం చెప్పాము, మన ఛానల్లో ఉంది. కాబట్టి మిశ్రమ గ్రంథి గురించి కూడా అక్కడ దీని ప్రస్తావన వచ్చింది. క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. ఇది హార్మోన్లని, ఎంజైమ్లని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి ఇది 4 సరైన సమాధానము. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల యాజమాన్య సంఘము పరిధిలో లేనటువంటిది ఏది? పాఠశాల పనితీరు పర్యవేక్షణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఉపాధ్యాయులు బదిలీ చేపట్టడం. దీనికి సరైన సమాధానం 19, ఆప్షన్ 4, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 20. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005లో రెండవ అధ్యయనం దేని గురించి చర్చిస్తుంది? అభ్యసనం మరియు జ్ఞానము, మూల్యాంకనము, తరగతి గది వాతావరణం, సంస్థాగత ప్రణాళిక. దీనికి సరైన సమాధానము 20, ఆప్షన్ 1, అభ్యసనం మరియు జ్ఞానము. నెక్స్ట్ క్వశ్చన్ 21. బాలల హక్కుల్లో ఆడుకునే హక్కు దేనికి భాగము? 21. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కు. బాలల హక్కులకు సంబంధించి ఇక్కడ జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు, వీటి గురించి చదువుకోండి. కంపల్సరీగా వీటి గురించి ప్రతి పేపర్లో బిట్ అనేది మీకు కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశిక మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? విలియమ్సన్, డార్లీ, థార్న్, కార్ల్ రోజర్. 22. ఇది సరైన సమాధానము ఆప్షన్ 4, కార్ల్ రోజర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కౌన్సిలింగ్కి సంబంధించి చదువుకోండి. బిట్టుకు ఖచ్చితంగా దీని నుంచి కూడా ఒక బిట్ గ్యారంటీగా ఉంటుంది. అనిర్దేశిక మంత్రాన్ని ప్రవేశపెట్టింది కార్ల్ రోజర్స్. సో దీని కోడ్ ఏంటంటే అన్ని కారులోనే అని పెట్టి గుర్తుపెట్టుకోండి. అన్ని కారులోనే పెట్టుకుని తీసుకెళ్ళాడు మంత్రం చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ 23. తరగతి గదిలో విద్యార్థులు అందరూ తాము ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుడి నాయకత్వ శైలి ఏది? సహభాగి, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. దీనికి సరైన సమాధానం గుర్తించండి. 23, ఆప్షన్ 2, నిర్దేశిత, డైరెక్టివ్. సో దీని మీద కూడా ఖచ్చితంగా బిట్ ఉంటుందని ప్రతి పేపర్లో కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడులాగా ఏడవటం దేనికి ఉదాహరణ? తాదాత్మీకరణ, దమనము, ప్రతిగమనము, ప్రక్షేపణం. దీనికి సరైన సమాధానం 24, ఆప్షన్ 3 అండి, ప్రతిగమనము. నెక్స్ట్ క్వశ్చన్ 25. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయులతో తిట్లు తినాలని కూడా లేదు. లత సంఘర్షణ ఏంటి? ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార. హోంవర్క్ చేయాలని లేదు, ఉపాధ్యాయులతో తిట్లు తినాలని లేదు. అంటే 2 నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ.
రెండు మైనస్లే. సో కాబట్టి దీనికి సరైన సమాధానం 25(3) పరిహార. సో కంపల్సరీగా దీని మీద కూడా ఒక బిట్ ఉంటుందండి. రక్షక తంత్రాల మీద కూడా బిట్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇవన్నీ కంపల్సరీగా ఈ ఏరియాలు మీరు కవర్ చేసుకుంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విద్యార్థులు సాధన పైన డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశాన్ని ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన అనేది ఇది స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోకి చరము, సమూహ చరము. విద్యార్థుల సాధన పైన డిజిటల్ తరగతుల ప్రభావం. దీనికి సరే ఇక్కడ విద్యార్థుల సాధన అనేది ఇది 26 ఆప్షన్ 2 పరతంత్ర చరం అండి. సో ఎందుకంటే డిజిటల్ తరగతులు అనేవి స్వతంత్ర చరం, అంటే తరగతి ఉపాధ్యాయుడు ఉపయోగించేది ఇక్కడ ఏది స్వతంత్ర చరం. అంటే ప్రయోగం చేసేటప్పుడు ఎవరైతే ప్రయోగం చేస్తున్నాడో అతను ఉపయోగించేటటువంటిది అతని కంట్రోల్లో ఉండేది స్వతంత్ర చరం అని చెప్పి. అంటే డిజిటల్ తరగతులు అనేవి స్వతంత్ర చరం, అతను తన కంట్రోల్లో ఉంటుంది. ప్రయోగం చేసే వ్యక్తి కంట్రోల్లో ఉండేది డిజిటల్ తరగతులు. దానికి ప్రతిస్పందనగా అక్కడ అది నేర్చుకోవటం వల్ల విద్యార్థిలో వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో ఇది ఉద్దీపనకు ప్రతిస్పందన అని చెప్తాం కదా. సో అట్లాగే దీనికి ఇక్కడ మనకి ఆ విద్యార్థి యొక్క సాధన అనేటటువంటిది పరతంత్ర చరం. సో ఉద్దీపన స్వతంత్ర చరం అయితే దాని యొక్క ప్రతిస్పందన అనేది పరతంత్ర చరం లాగా మనం ఇక్కడ భావించినట్లయితే, ఈ విద్యార్థి తరగతి డిజిటల్ తరగతి అనేది ఉద్దీపన అయితే దానికి విద్యార్థి ప్రతిస్పందన అనేది ఇక్కడ పరతంత్ర చరం. విద్యార్థి సాధన అనేది పరతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయసు ఎంత? 1 సంవత్సరం, 2 సంవత్సరాలలోపు, 3 నుంచి 4 సంవత్సరాలు, 1 నుంచి 2 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానము 27 3 నుంచి 4 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ 28. క్రింది వాటిలో శిశు కేంద్ర పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, అన్వేషణ ఉపన్యాస పద్ధతి. శిశు కేంద్ర పద్ధతి. దీనికి సరైన సమాధానము 28 ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 29. ఎథోటిసిస్ దీనికి చెందినది? దృష్టి లోపము, ఏకాగ్రత లోపము, అభ్యసన వైకల్యము, మస్తిష్క పక్షవాతము. 29 ఆప్షన్ 4 మస్తిష్క పక్షవాతం అండి. సో అంటే ఒక చేతులు, కాళ్ళు ఒకవైపు చాపాలని చాపితే అది రెండో వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని ఎథోటెసిస్ అంటారు. సో చెప్పాం కదా, సమ్మిళిత విద్యలో భాగంగా మనకి చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ అనే చాప్టర్ మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో నుంచి కంపల్సరీగా బిట్ అనేది 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మనం చేసిన లైవ్లో కూడా దీని మీద బిట్లు చేయడం జరిగింది. సో నెక్స్ట్ లాస్ట్ బిట్, 1 సంవత్సరంలోపు పిల్లల అవసరాలని తల్లి, తండ్రి కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? నమ్మకము, అపనమ్మకము, చొరవ, తప్పు చేశానని భావన, శ్రమించడం, న్యూనత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. 30. సో దీనికి సరైన సమాధానం 1 అండి. ఎందుకంటే చూడండి, 1 సంవత్సరంలో పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు ఇతరుల మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి మంచంలో వాళ్ళు ఉయ్యాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు, సంవత్సరంలో పిల్లలు వాళ్ళకి టాయిలెట్ పోసినప్పుడు కానీ, లేకపోతే ఇంకా మలమూత్ర విసర్జన చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటాం మనం. సో మరి అలాంటి సందర్భంలో వాళ్ళు నమ్మకాన్ని కలిగి ఉంటారు. మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో ఒక 10 నిమిషాలు వాళ్ళకి వెంటనే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అపనమ్మకం కలిగిద్ది. అంటే మనకి ఎవరు లేరు ఇక్కడ, మనని ఇలాంటివి ట్రీట్మెంట్ చేయడానికి లేకపోతే మనం శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు, మనం పట్టించుకోవట్లేదని అపనమ్మకం అనేది వాళ్ళలో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా మన ఛానల్లో వివరించడం జరిగింది. ఇవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. సో వీడియోని ఖచ్చితంగా మీరు చూసినట్లయితే ప్లేలిస్ట్లో చూస్తే అన్ని రకాలైనటువంటి వీడియోలు ఉంటాయి. సో ఇంకా ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి.
ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని హైప్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియోలు చేసేటటువంటి ఉద్దేశం కూడా మనం చెప్పాము. మనకు వచ్చేటటువంటి దీని మీద వచ్చే ప్రాఫిట్ అనేది చాలా నెగ్లిజిబుల్ అండి. సో కానీ చేయాలి అనేటటువంటి ఒక మోటోతోటి ముందుకు వెళ్తున్నాము. దీనికి వచ్చేటటువంటి ఇన్కమ్ కంటే మేము పెట్టేటటువంటి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. చూసే ఉంటారు. ఇప్పుడు 10:30 అవుతున్నా కానీ ఇంకా మనం వీడియో చేస్తున్నాము. ఇంకా మనకు వచ్చేటటువంటి దానికంటే మనం దీని మీద పెట్టేటటువంటిది ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో వీడియోకి సంబంధించినటువంటి ఎడిటింగ్ కానివ్వండి, ఇంకా థంబ్నెయిల్స్ తయారు చేయడం కానీ దానికి మంత్లీ 500 ఇవ్వడం జరుగుతుంది. సో కానీ ఇప్పటివరకు వచ్చింది మనకి వచ్చేటటువంటిది చాలా తక్కువ, 1200 వచ్చింది. 6 మంత్స్కి సంబంధించి మీకు చూపించాము. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.